హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. ముందుగా వచ్చేసి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తను పరిశీలించినట్టయితే కళల సాధన దిశగా భారత్ అనే వార్త కనిపిస్తున్నది. బ్యానర్ ఐటమ్గా కళల సాధన దిశగా భారత్ అనే ప్రధానమైన వార్త బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా SAESI కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. చిత్రంలో షాప్రాన్ బోర్డు గ్రూప్ చైర్మన్ రాస్ మెక్ ఇన్నెస్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, GMR గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఇక్కడ కూర్చొని వీక్షిస్తున్న వార్త కనిపిస్తున్నది. వర్చువల్గా PM గారు దాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇది ప్రధానంగా సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్నాం ప్రధాని నరేంద్ర మోడీ. హైదరాబాద్లో షాప్రాన్ MRO కేంద్రం ప్రారంభం. భారత్కు త్వరలో విమాన తయారీ కంపెనీలు. రామ్మోహన్ నాయుడు రఫేల్ ఇంజన్లను ఇక్కడే అసెంబుల్ చేస్తాం. సంస్థ CEO ఒలివియర్. హైదరాబాద్ను ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించండి. ప్రధాని మోడీని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికినట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇక్కడ భారత్ కళలు కరణంతోనే ఆగిపోలేదు, వాటిని నిజం చేస్తుంది, సులభతర వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తుంది అనే వార్త కనిపిస్తున్నది. ఇక్కడికి వస్తున్న విదేశీ సంస్థలను వికసిత్ భారత్లో భాగస్వాములుగా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో GMR ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్కు సెజ్లో 1300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన షాప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా SAESI కేంద్రాన్ని ప్రధాని వర్చువల్గా బుధవారం ప్రారంభించిన దృశ్యాన్ని ఇక్కడ వార్తా కథనంలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఫ్రాన్స్కు చెందిన షాప్రాన్ ఏర్పాటు చేసిన విమాన లీఫ్ ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవల MRO కేంద్రం భారత్ను ఈ రంగంలో ఒక నూతన హబ్గా మారుస్తుంది. విమానయాన రంగంలో యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్లో భారత్ మూడో అతిపెద్ద మార్కెట్గా దేశంలో విమాన ప్రయాణానికి నిరంతరం గిరాకీ పెరుగుతుందని కూడా వార్త పేర్కొనడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారత విమాన సంస్థలు 1500 పైగా కొత్త విమానాలు ఆర్డర్లు ఇవ్వడం హర్షణీయం. విస్తరణ వేగంగా కారణంగా MRO అవసరాలు పెరుగుతున్నాయి అనే కానీ ఇక్కడ పేర్కొన్న వార్త. ఏదైతే ప్రధాని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరాడు, హైదరాబాదును ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని కూడా ఇక్కడ పేర్కొనడం ప్రధానమంత్రికి విన్నవించడం జరిగింది. అదే పౌర విమానయాన శాఖ మంత్రులు ఇక్కడ ఏరోస్పేస్కి సంబంధించిన పార్ట్స్ కావచ్చు, విమానానికి సంబంధించిన ఇంజన్లు కావచ్చు, అవి విదేశీయుల ఏదైతే కంపెనీలు ఆ కంపెనీల సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి అవి ఇక్కడ ఉత్పత్తి చేసే అవకాశం మన ఇక్కడ ఏది హైదరాబాద్లో ఉన్నట్టుగా పేర్కొన్నది. ఇక్కడ యువతకు కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, మెరుగైన ఆర్థిక అభివృద్ధి సాధించడం విషయంలో కావచ్చు పెట్టుబడులు ఆహ్వానిస్తున్న వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్నది. దాంతోపాటు కూడా ఇక్కడ ప్రధానమంత్రి వేడుకున్న వార్తను కూడా కనిపిస్తున్న వార్త చూడం. ఇక్కడ మరో ప్రధానమైన వార్త చూస్తే రాజ్యాంగమే మూల స్తంభం. రాష్ట్రపతి ముర్ము సంవిధాన సభలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో రాష్ట్రపతి ముర్ము గారు ప్రకటించిన వార్త కూడా కనిపిస్తున్నది. ఇక్కడ మరో విషయం చూస్తే ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు అనే కూడా ఇక్కడ కనిపిస్తున్న వార్త చూడొచ్చు. 2019తో పోలిస్తే బీసీలకు 8 జిల్లాల్లో లబ్ధి. పంచాయతీరాజ్ శాఖ నివేదిక వివరించినది. బీసీ రిజర్వేషన్ పెరిగిన జిల్లాలు ఇవే. హన్మకొండలో 2019లో 15.8% ఉంటే 2025లో 22.53% వచ్చినట్టుగా వార్త కనిపిస్తుంది. జగిత్యాలలో 25.7% ఉంటే ఇప్పుడు 27.19% 2020లో కల్పించినట్టు వార్త కనిపిస్తుంది. అదే 2019లో జనగామ జిల్లాలో 17.5% ఉంటే ఇప్పుడు 18.59% కల్పిస్తున్నట్టుగా వార్త కనిపిస్తుంది. అదే జోగులాంబ జిల్లాలో 2019లో అయితే 23.40% ఉంటే ఇప్పుడు 26.70% కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. నిజామాబాద్లో 2019లో 21.35% ఉంటే 35 ఉంటే ఇప్పుడు 26.64% ఉన్నట్టు కనిపిస్తుంది. సూర్యాపేటలో
2019లో 14.63% ఉంటే ఇప్పుడు 15.56% ఉంది. అదే వనపర్తిలో 2019లో 24.77% ఉంటే ఇప్పుడు 27.67% కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలు పెరిగాయి. 2019లో ఎస్టీల పంచాయతీల సంఖ్య 1177 ఉండగా 2025లో అది 1248 పెరిగింది. నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీలోని ఎస్టీలకు 688 నుంచి 714 పెరిగిన వార్త కనిపిస్తుంది. 2019 పోలిస్తే బీసీలకు 8 జిల్లాల్లో రిజర్వేషన్ పెరిగాయని వార్త ఉంటుంది. నాన్ షెడ్యూల్ పంచాయతీల్లో పెరిగిన ఎస్టీ రిజర్వేషన్లు తదితరాల ప్రభావం ఇతర వర్గాలపై స్వల్పంగా పడింది. షెడ్యూల్ ప్రాంతాల్లో బీసీలకు రిజర్వేషన్లు వర్తించవని కూడా పంచాయతీరాజ్ శాఖ నివేదిక వెల్లడించింది. సర్పంచుల రిజర్వేషన్ల కోసం మండలాన్ని ఒక యూనిట్గా, వార్డులుగా పంచాయతీని యూనిట్ 2000 తీసుకున్నటువంటి నివేదిక కనిపిస్తుంది. నివేదికలో ముఖ్య అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్న వార్తలు కనిపిస్తుంది. 2010 ఎన్నికల్లో 12,750 గ్రామాల్లో 10,290 నాన్ షెడ్యూల్ గ్రామాలు కాగా అందులో ఎస్టీలకు 688 స్థానాలు కనిపిస్తున్న వార్త కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఇచ్చిన వాగ్దానం ఏదైందో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు, కానీ జీవో తెచ్చిరు, అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రంలో అది ఏది అమలు కాలేదు. గతంలో ఏదైతే 2018 ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ చట్టం ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా 50% లోపు నిర్వహించుకొని గతంలో సుప్రీంకోర్టు కాదు హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అదే గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అదే విధిగా జరుగుతుంది. ఏదైతే 2011 జనాభా లెక్కల ప్రకారం ఏదైతే ఎస్టీలకు రిజర్వేషన్ కల్పన జరిగింది, అదేవిధంగా మొన్న జరిగిన కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం ఇవన్నీ పరిగణలో తీసుకున్నా కూడా ఆ 42% రిజర్వేషన్ కల్పన జరగలేదు. గతంలో ఉన్న 50% లోపే ఇప్పుడున్న పంచాయతీరాజ్ సర్పంచుల ఎన్నికలు జరగబోతున్నాయని కూడా మనం చూడొచ్చు. మరో ప్రధానమైన వార్తను మనం పరిశీలించినట్టయితే ఇక ఆగిపోయిన మిల్లింగ్ ఇక చక్క అనే వార్త. రబీ సీఎంఆర్కు ఏదైతే కష్టం మిల్లింగ్ రైస్ ఫిబ్రవరి 2028 గడువు పొడిగించిన కేంద్రం ధాన్యం లారీలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని స్పష్టీకరణ. కేంద్రం కీలక సూచనలు చేసింది. ఏదైతే మరాడించి ఇచ్చే బియ్యం నిబంధనల ప్రకారమే ఉండాలి, సెంట్రల్ ఫూల్ బియ్యాన్ని స్టేట్ ఫూల్ బియ్యాన్ని స్పష్టంగా వేరు చేయాలి, ధాన్యం రవాణాలో జీపీఎస్ ఏదైతే గ్లోబల్ పోస్టింగ్ సిస్టమ్ ట్రాకింగ్ని డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా చేయాలి, కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం అదేవిధంగా మిల్లుల నుంచి వెళ్ళే ధాన్యం బియ్యం దారి మళ్ళకుండా చూడాలి, ఈ క్రమంలో రాకపోకలు సాగించే ప్రతి ధాన్యం బియ్యం లారీకి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి, బియ్యం రీసైక్లింగ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐ సంయుక్తం కఠినంగా పర్యవేక్షించాల్సిన అవసరం, బియ్యానికి పరీక్షలు నిర్వహించాలి అని కూడా వార్త కనిపిస్తున్నది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ అయితే ఉన్నదో మళ్ళీ మొదలైంది. 2024-2025 రబీ సీజన్ సీఎంఆర్ డెలివరీ ఇచ్చే గడువు 2026 ఫిబ్రవరి 28 వరకు కేంద్రం పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఓవైపు 2 వారాల పాటు రైస్ మిల్లుల్లో ఆగిపోయిన ఏదైతే సీఎంఆర్, మరోవైపు కొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్న దానితో స్టోరేజ్ సమస్యల కారణంగా ఒత్తిడిలో ఉన్న పౌర సరఫరాల సంస్థకు ఉపశమనం లభించినట్లయింది. 2024-25 ఖరీఫ్ రబీ 2 సీజన్లను సంబంధించి సీఎంఆర్కు గడువు ఇప్పటికే ముగియగా ఇప్పుడు రబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఖరీఫ్ గడువు పొడిగింపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వార్త కనిపిస్తున్నది. ఏదైతే పౌర సరఫరాల శాఖ నుంచి ఇప్పుడు ఎఫ్సిఐ కొనుగోలు చేసిన తర్వాత వారు మళ్ళీ మిల్లులకు పంపిస్తుంటారు. మిల్లులకు అలాట్ చేసిన ఏదైతే ధాన్యం రైతుల నుంచి కొన్న ఐకేబీల నుంచి కావచ్చు, పిఎస్సిఎస్ సొసైటీ నుంచి ఏదైతే కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు అలాట్మెంట్ చేస్తారు. 10% వాళ్ళు ఏదైతే బ్యాంకు షూరిటీ మిల్లర్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ మిల్లుని మరాడించి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తే అది ఏదైతే బియ్యం, దొడ్డు బియ్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అది మళ్ళీ రేషన్ బియ్యం రూపంలో కావచ్చు అది ఇచ్చే అవకాశం మళ్ళీ ఉంది. కాబట్టి ఇక ఇప్పటి వరకు కూడా కొన్ని మిల్లులు కూడా ఇంకా జాప్యం జరిగింది. అక్కడ గోడాములు నిర్మించుకోవడానికి అక్కడ స్టోరేజ్ చేసి ధాన్యాన్ని స్టోరేజ్ చేసే కేంద్రాలు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇంకా గడువు పొడిగించాలని విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం డేట్ పొడిగించింది. దాన్ని సీఎంఆర్ రూపంలో ఏదైతే కస్టమ్ మిల్లింగ్ రైస్గా మార్చి మళ్ళా ప్రభుత్వానికే ఇస్తున్నది ఈ మిల్లర్లు. వీటిని దృష్టిలో పెట్టుకొని ధాన్యం ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా డేట్ పొడిగించిన వార్త కూడా కనిపిస్తున్న వార్తను మనం ప్రధానంగా ఏనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్తను చూస్తే ఇక ఇది మళ్ళా ఆంధ్రజ్యోతి దినపత్రికలో బీసీ రిజర్వేషన్లు 21.30% కనిపిస్తుంది. 17% తగ్గించాలన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. 2019 పంచాయతీ ఎన్నికల తరాలను ఈసారి రిజర్వేషన్
రిజర్వేషన్ ఖరారు కానీ ఎస్టీ నోటిఫైడ్ గ్రామాలను కలిపి లెక్కించడం వాస్తవాలను తారుమారు. నిజానికి 8 జిల్లాల్లో పెరిగిన బీసీ రిజర్వేషన్ సుప్రీం ఆదేశాలకు అనుగుణమైన ప్రక్రియ పంచాయతీ రిజర్వేషన్ ప్రభుత్వం స్పష్టత అనుగుతుంది. ఇక మరో వార్త, బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ల పేరిట మోసం అనే వార్త. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. 24%కి 17% తగ్గించారు. ఫ్యూచర్ సిటీ పేరిట 5 లక్షల కోట్ల దోపిడీ యత్నం అనే వార్త కనిపిస్తుంది. కేటీఆర్ అన్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తుంది. 50,000 కోట్ల విద్యుత్ కుంభకోణాన్ని తెరలేపారు. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో భారీ అవినీతి వాటాల పంపకం కోసమే కేబినెట్ సమావేశాలు నిర్వహించినట్టుగా హరీష్ రావు పేర్కొన్నట్టుగా వార్త కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్తను మనం ఇక్కడ చూస్తే ఈ ఆంధ్రజ్యోతిలో ప్రకటించినది, ఆర్మీలో 1,00,000 మంది అగ్నివీరులు అనే వార్త కనిపిస్తుంది. ఏటా నియమించాలని యోచన, జవాన్ల తీవ్ర కొరత దృష్ట్యా నిర్ణయం. సైన్యంలో ప్రతి సంవత్సరం 60,000 మంది పదవి విరమణ చేస్తున్నారు. దానికి తదనుగుణంగానే మళ్ళీ అగ్నివీరులు 1,00,000 మంది పైచీలకు అగ్నివీరులను ఏటా నియమించాలనే యోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఏదైతే అగ్నివీరులను భారీ ఎత్తున సైన్యంలోకి తీసుకునేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతుంది. అగ్నిపథ్ విధానంలో ఏకపై ఏడాదికి 1,00,000 మందికి పైగా అగ్నివీరులను భర్తీ చేసుకోవాలని భావిస్తుంది. 2020 ముందు భర్తీ చేసే ఈ జవాన్లను ఈ ఏడాది 60,000 మందిని చొప్పున ప్రతి సంవత్సరం 60,000 చొప్పున ప్రతి సంవత్సరం పదవి విరమణ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏదైతే ఆర్మీలో జవాన్ల కొరత లేకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మందికి అగ్నివీరులు నియామక ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్న వార్త కూడా కనిపిస్తున్నది. ఎందుకైతే ప్రతి సంవత్సరం కూడా 60,000 మంది దాకా ఏదైతే సైనికులు పదవి విరమణ చేస్తున్నారు, దానికి తదనుగుణంగానే మళ్ళా 1,00,000 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్న వార్త ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నది. ఇక మరో ప్రధానమైన వార్త, ఇమ్రాన్ ఖాన్ మృతి అనే వార్త కనిపిస్తున్నది. జైల్లో హత్యకు గురయ్యారంటూ పాకిస్తాన్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఐఎస్ఐ కారణమంటూ ఆరోపణలు. ఇమ్రాన్ను చంపేందుకు వెళ్ళిన ఆయన ముగ్గురు చెల్లెళ్లపై ఇమ్రాన్ను చూసేందుకు వెళ్ళిన ఆయన ముగ్గురు చెల్లెళ్లపై జైల్లోనే పోలీసులు దాడి. పీటీఐకి శ్రేణుల్లో కలవరం. జైలు ముట్టడికి కార్యకర్తలు అభిమానులు యత్నం అనే వార్త ఉంది. ఇమ్రాన్ ఖాన్ మృతి అనే వార్త కనిపిస్తుంది. మరి ఇక ఇదే క్వశ్చన్ మార్క్గా ఉన్నది. మరి ఏం జరిగిందో కూడా ఇంకా తెలిసే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ఆయన ఎక్కడున్నారంటూ అడియాలా జైలుపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ కార్యకర్తలు అభిమానులు దాడికి దిగారు. బుధవారం వేలాది మంది జైలు ముందు చేరి ముట్టడించేందుకు యత్నించారు. సమాచారం, అవినీతి కేసులో 2 ఏళ్లుగా ఇమ్రాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అడియాలా జైల్లో ఇమ్రాన్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారంటూ ఇక్కడ కనిపిస్తున్న వార్త. ఇక్కడ క్వశ్చన్ మార్కులు కనిపిస్తున్నది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ జైల్లో చూడడానికి అనారోగ్యానికి గురైందని వాళ్ళ చెల్లెలు పోతే చెల్లెళ్ళ మీద కూడా ఈ జైలు సిబ్బంది దాడి చేసిన వార్త కూడా ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్న వార్త కూడా మనం చూడొచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త చూస్తే, హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం, 36 మంది దుర్మరణం, 279 మంది గలంతు. తాయిపో జిల్లాలో ఘటన. శత్రు డ్రోన్లపై ఇంద్రజాల్ అస్త్రం అనే వార్త కూడా కనిపిస్తుంది. దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం. కృత్రిమ మేధ సాయంతో డ్రోన్లపై నిఘా. 10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తింపు. శత్రు డ్రోన్గా నిర్ధారణ కాగానే నిర్వీర్యం చేసే శక్తి సామర్థ్యాలు. శత్రు డ్రోన్లపై ఇంద్రజాల్ అస్త్రం అనే వార్త కనిపిస్తున్నది. అభివృద్ధి చేసిన హైదరాబాద్ సంస్థ ఇంద్రజాల్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నది. ఇలాంటి 2 కోట్ల ఆధార్ నంబర్లు రద్దు అనే వార్త. మరణించిన వ్యక్తుల వివరాలను తొలగించిన యుఐడిఏఐ ఇక్కడ ప్రకటించిన వార్త చూడొచ్చు. గత ఏడాది పరమైన ప్రక్రియ ఆధార్ దుర్వినియోగానికి అరికట్టేందుకు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసుకోవాలని వార్తలు. ఇలాంటి వార్తలను, మెరుగైన వార్తలను మీ దృష్టికి తీసుకురావడానికి, మీరు మాకు మరింత ప్రోత్సాహం కల్పించడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.